ముఖ్యమంత్రి అవుతారు. వీళ్ళు ఎన్ని మాట్లాడుకుని అవ్వరు కదా. ఇక్కడ పాయింట్ ఏంటంటే రామ్మోహన్ రెడ్డి గారు, ముఖ్యమంత్రి బీఆర్ఎస్ పార్టీ బీజేపీ కూడా కాంగ్రెస్ పార్టీని టార్గెట్ చేయడంలా, కాంగ్రెస్ పార్టీ రేవంత్ రెడ్డినే టార్గెట్ చేస్తున్నారు, సీఎంనే టార్గెట్. ఎందుకు అంటే ఈజ్ ద స్ట్రెంగ్త్ ఆఫ్ కాంగ్రెస్ పార్టీ. ఆయన ఒక్కరిని కొడితే కాంగ్రెస్ పార్టీ అది మీ పార్టీ నాయకులు ప్రొటెక్ట్ చేసుకోలేకపోతున్నారు. చాలా మంది ఉద్దేశపూర్వకంగానే ప్రొటెక్ట్ చేసుకోలేకపోతున్నారా, లేక అవతల వాళ్ళతో కుమ్మక్కే చేసుకోలేకపోతున్నారనే చర్చ కూడా ఉంది జనంలో. సార్ ఇక్కడ దాగుడు మూతలు ఆడాల్సినటువంటి అవసరం మనకు లేదు. శేషి గారు చెప్పినట్టు రేవంత్ రెడ్డి గారు రాగానే 2 ఏళ్లలో ముఖ్యమంత్రి కాలే, 2017లో జాయిన్ అయ్యిండు, 6 సంవత్సరాలకు అయిండు, వర్కింగ్ ప్రెసిడెంట్ అయిండు, తర్వాత పీసీసీ అయిండు, తర్వాత కాంగ్రెస్ పార్టీ. అయితే పార్టీలకు జాయిన్ అయిన తర్వాత అసలు కాంగ్రెస్ పార్టీ ఏడుంది అనేటటువంటి స్థాయిలో ఆయన కాంగ్రెస్ పార్టీ అనేది ఎక్కడుంది అనేటటువంటి స్థాయిలో కాంగ్రెస్ పార్టీలోకి వచ్చిండు. పూర్వ వైభవాన్ని తీసుకొచ్చేటటువంటి దాంట్లో అతి క్రియాశీలక పాత్ర పోషించిండు. కేసీఆర్ అనేటోని కొట్టేటటువంటి ఎవరైనా నేత ఉన్నాడంటే ప్రజలు మొత్తం విశ్వసించే ఒక నాయకుడి లెక్క ఎదిగిండు, ప్రజల్ని మొత్తం కూడా డ్రైవ్ చేసిండు. ఈడ అందరి కాంట్రిబ్యూషన్ ఉండొచ్చు, కానీ వితౌట్ రేవంత్ రెడ్డి దెర్ ఇస్ నో కాంగ్రెస్ అండ్ వీఆర్ నాట్ ఇన్ పార్ ఇన్ దిస్ తెలంగాణ. ఇది ఎవ్వరు అవునన్నా కాదన్నా దీన్ని ఒప్పుకోవాల్సిందే. అయితే ఈరోజు కూడా చర్చ మొత్తం ఏంటిది అని అంటే, అట్లాంటి సత్తా ఉండి పార్టీని, కేసీఆర్ని లేకపోతే బీజేపీని రెండింటి ములాఖాత్ని కూడా ఏమంటారు బద్దలు కొట్టి మరి ఈరోజు రాష్ట్రంలో అధికారానికి తెస్తే, మూకుమ్మడిగా అవతలోడు మన మీద దాడి చేస్తుంటే మనందరం కూడా సంఘటితమై శత్రుశేషం మీద దాడి చేయాల్సినటువంటి బాధ్యత మన మీద ఉంటున్నప్పుడు వెనకాలకించి బాణాలు కొడితే ఎవరికి నష్టం అవుతుంది, ఎవరి టీం వీక్ అవుతుంది, ఎవరు దీన్ని స్ట్రెంథన్ చేయాలి? నేను అంటున్నా, రాష్ట్రం నుంచి మొదలు పెట్టుకుంటే ఏఐసీసీ దాకా కూడా సార్, పీసీసీ నుంచి మొదలు పెట్టుకుంటే మాకు ఏఐసీసీ అధ్యక్షుల గారి దగ్గర మాకేంది సంఘటితంగా పోవాలి, అందరం కష్టపడి పనిచేయాలి, పార్టీని బలోపేతం చేసుకోవాలి, మనం ఎప్పటికి కూడా మంచిగా ఉండాలి, అధికారంలో అనేటటువంటి కొట్లాట జరగాలి. కానీ ఒక పొరపాటు ఒక వ్యక్తి పార్టీలో ఉండి అంతర్గతంగా మాట్లాడుతున్నప్పుడు రెండోసారి మాట్లాడేటటువంటి దాకా అవకాశం వచ్చినప్పుడు వాళ్ళపైన క్రమశిక్షణ చర్య అనేది ముఖ్యమంత్రి గారు చేయరండి, వారిపైన క్రమశిక్షణ చర్య అనేది పార్టీ చేస్తారు. నేను ఈరోజు నేను కాంగ్రెస్ పార్టీ ఉన్నాయినా, కాంగ్రెస్ పార్టీలో ఉంటున్నా, పొద్దున్న లేస్తే కాంగ్రెస్ పార్టీ గురించి కొట్లాడుతున్నా, ఈరోజు జరుగుతున్నటువంటి పరిణామాల మీద, కొన్ని వ్యవహారాల మీద కఠినమైనటువంటి చర్యలు ఉండకపోతే రేపు పొద్దున ఏమవుతుందంటే ఎవరికి వారు యమునా తీర్లకి ఇష్టం వచ్చినట్టు నాట్యాలు చేస్తారు. ఇది కరెక్ట్ విధానం కాదు. సత్తా ఉండి మనని ఏమంటారు అధికారంలోకి తీసుకొని వచ్చినటువంటి వ్యక్తిని శత్రుశేషం అంటే ఎందుకు కొడుతురు? ఎస్, వీకే గారు చెప్పినట్టుగా ఆయన ఒక్కరిని దెబ్బ కొడితే, గట్టిగా కొడితే ఆయన శత్రుశేషం సరిపోతులే డైరెక్ట్ అటాక్ చేయనీకే. సో ఇంట్లోకించి తీసుకొని వచ్చి రగడ చేయాలి. నువ్వు ఈ పార్టీలో ఉండి అదే నేత మీదకించి మాట్లాడుతున్నావు అంటే దేనికోసం ఉంటావు? నీకు నిజంగా 4 గోడల మధ్యలో మాట్లాడుకునే అంటే 4 గోడల మధ్యలో మాట్లాడుకో, బయటకు వచ్చి బహిరంగంగా మాట్లాడాల్సినటువంటి అవసరం ఏంది? ఒకవేళ ఒకరు తప్పు మాట్లాడినరు, తప్పు మాట్లాడినటువంటి దాన్ని కనీసం నువ్వు ఖండించి కూడా ఎవరు వ్యక్తిగతం వాళ్ళదే అని అంటే అది ఏం మెసేజ్ ఇస్తున్నాడు సార్? ఏం మర్యాద ఇస్తున్నట్టు, ఏం గౌరవం ఇస్తున్నట్టు? అట్లా అందరూ నాకు నచ్చలేదు కాబట్టి నేను ఇష్టం వచ్చినట్టు మాట్లాడతా, ఇంకోళ్ళు నచ్చలేదు కాబట్టి ఇంకోళ్ళు ఇష్టం వచ్చినట్టు మాట్లాడతామంటే కాదు కదా. మనకు కొన్ని ఫోరమ్స్ ఉన్నాయి, ఫోరమ్స్ దగ్గర అడ్రస్ చేసుకోవడానికి వెసులుబాటు ఉంది మన కాడ. కానీ ముఖ్యమంత్రి గారు ఈరోజు ఆయన చేస్తున్నటువంటిది ఒక్కసారి ఆయన షూస్లో మనం ఉంటే మనం ఆలోచించాల్సినటువంటి అవసరం మన మీద ఉంది. అంటే మామూలుగా చూసే వాళ్ళకి ఎట్లుందంటే, కాంగ్రెస్ పార్టీ అధిష్టానం ఇటువంటి విషయాల్లో లేదా ముఖ్యమంత్రుల విషయంలో కాంగ్రెస్ పార్టీ అధిష్టానం ఎలా ఉంటుంది అంటే, గతంలో ఒక రకంగా ఉండేది. ఏమని 5 ఏళ్ల కాలంలో 3-4 ముఖ్యమంత్రులు మార్చేయడాలు, ఇట్లా పిచ్చి పిచ్చి శకలన్నీ ఉండేవి కాంగ్రెస్ పార్టీకి. బట్ ఈ మధ్యకాలంలో అలాంటి వైఖరిని కొంత తగ్గించుకున్నమాట వాస్తవమే. అయితే తెలంగాణ విషయానికి వచ్చేసరికి రేవంత్ రెడ్డి గారి విషయంలో కొంతమంది ఇలా మాట్లాడుతూ ఉంటే, కాంగ్రెస్ పార్టీ అధిష్టానం వైపు నుంచి ఫుల్ సపోర్ట్ ఉంది. ఇప్పటి వరకు ఫుల్ సపోర్ట్ ఉంది, నో డౌట్ ఫుల్ సపోర్ట్ ఉంది. ఇప్పుడు ఈ విషయంలో కూడా అలాంటి సపోర్టే ఉందా లేదా అనే దాని మీద కొంతమంది కొన్ని రకాల కామెంట్స్ చేస్తారు. ఒక చిన్న క్లారిటీ ఇస్తా. మీరు మొన్న ప్రెస్ మీట్ 15 మంది వచ్చారు, 17 మంది వచ్చారు అని చెప్పి మీరు మాట్లాడుతున్నారు. తదుపరి క్రమశిక్షణ చర్యలలో ఉంటున్నప్పుడు ఎమ్మెల్యేలను వచ్చి మెజారిటీ అయితే కనబడలేదు అనేది ఒక వాదన మనం జస్ట్ మాట్లాడుకుంటున్నాం. ఎవరైనా వచ్చేసేసి లేదు అవతల మీద క్రమశిక్షణ అర్థం ఉండాలి మాట్లాడితే కాదు, వాళ్ళ మీద క్రమశిక్షణ చర్యలు తీసుకోవద్దు, మేమందరం వాళ్ళకి మద్దతున్నామని మాట్లాడారు ఎవరైనా? అట్లాంటిది ఏమైనా జరిగిందా? అందరు కూడా ముక్తకంఠంతో వాళ్ళ ఫోరమ్స్లలో లేదు ఇట్లాంటి వారు కూడా ఎంటర్టైన్ చేయడానికి లేదని. ఎందుకంటే నువ్వు ఇట్లాంటి ప్రోత్సహిస్తే నీకు కిందోడు నిన్ను కూడా తిడతాడు. కాబట్టి నువ్వు ఏం డిసిప్లిన్ మనం మెయింటైన్ చేస్తున్నాం?
ఎట్లాంటిది మనం ప్రోత్సహిద్దాం అనుకుంటున్నాం? ఇట్లాంటిది కాంగ్రెస్ పార్టీలో మా పీసీసీ గారి దగ్గర నుంచి మొదలు పెట్టుకుంటే ప్రతి గౌరవ శాసనసభ్యుల దాకా కూడా దీన్ని ముక్త కంఠంతో ఖండించిండ్రు. ఎవరికైనా స్వేచ్ఛ ఉందేమో, కానీ దానికి ఒక గీత ఉంది. గీత దాటి మనకు నచ్చినట్టుగా మనం వ్యవహరిస్తామనంటే క్రమశిక్షణ చర్యలు అనేటటువంటిది ఇదే పార్టీలో అంతర్భాగమై ఉంటాయి. వాటి పని వాటి చేసుకుంటూ పోతాయి. అందుకని ముఖ్యమంత్రి గారు కూడా ప్రెస్ మీట్లు అన్నారు, ఎవరి పని వాళ్ళు చేసుకుంటూ పోతారు, నేను దాని మీద స్పందించాల్సిన అవసరం లేదు. ఒక పక్క మనని ఈడ యూకే దాకా పంపించి అమెరికా పంపించలేదు, అవతలోడు కుట్రలు చేసి రాజకీయాలు ఎట్లా చేస్తారు అనే దాని మీద మనందరం కొట్లాడదామా? లేకపోతే పాలిటెక్నిక్ వ్యవహారం పిల్లల్ని మొత్తం పక్కదారి పట్టించి వాళ్ళ జీవితాలలో వెలుగులు నింపాలని చెప్పి, ప్రాక్టికల్స్ పెంచాలని చెప్పి, దానికి సపరేట్ బడ్జెట్ ఇవ్వాలని సింగిల్ అంబ్రెల్లా కిందికి తీసుకొని వచ్చి వాళ్ళకి ఏఐ లాంటివి మొత్తం విధానాలు, రోబోటిక్స్ లాంటివి, లేకపోతే వర్చువల్ రియాలిటీ లాంటివి మొత్తం సబ్జెక్ట్స్ తీసుకొని వచ్చి వారి యొక్క జీవితాలని ఒక మంచి దాంట్లోకి తీసుకొని పోయే ప్రయత్నం చేస్తుంటే కేవలం రాజకీయ కుట్రతోటి వాళ్ళని రోడ్ల మీదకి తీసుకొని అవునబ్బా, మీరు మా హనుమకొండలో ఎయిర్పోర్ట్ పెడతాం, ఆదిలాబాద్లో ఎయిర్పోర్ట్ పెడతాం అని అంటే అటువంటి జనంలోకి రాకూడదు కదా. రాకూడదు అంటే మరి ఇలాంటివి జరిగితేనే అటువంటి విషయాలు చర్చకు రాకూడదు. రైతు భరోసా వేరే రచ్చ మొత్తం లేపేసేస్తారు, పక్కదారి పెట్టినకి వాళ్ళు చేస్తారు. ఇక్కడ శేషు గారు రేవంత్ రెడ్డి గారి మీద బయట నుంచి కుట్ర జరిగితే కొంత అర్థం చేసుకోవచ్చు మనం, బయట ఉంది. ఎందుకంటే రాజకీయ పార్టీలు చేస్తూ ఉంటాయి కాబట్టి డిస్టర్బ్ చేయడానికి, డీస్టెబిలైజ్ చేయడానికి, మైండ్ గేమ్ ఆడుతూ కొంత మానసికంగా ఇబ్బంది పెట్టడానికి, ఏదో ప్రజల్లో పలుచన చేయడానికి, చులకన చేయడానికి, పైగా ఇటీవల కాలంలో పొలిటికల్ లాంగ్వేజ్ డిక్షనరీయే మారిపోయింది కదా. బాడీ షేమింగ్లు అన్ని పార్టీలు చేస్తున్నాయి, నాట్ ఓన్లీ బీఆర్ఎస్, నాట్ ఓన్లీ కాంగ్రెస్, మొత్తం అదొక స్టైల్ అయిపోయింది. సరే ఇది ఒక బ్యాడ్ ఎరాలో మనం ఉన్నాం కదా. ఈ సిచ్యువేషన్లో బయట పార్టీలు కుట్ర చేయడం